ఈరోజు మేము ఎంత ట్రాన్స్పరెన్సీగా పనిచేస్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి నేను పలానా ఓకే సవాల్ వస్తేనే బెంగళూరు నుంచి వస్తావు, ఎక్కడైనా శవరాజకీయం చేయాలనుకుంటే బెంగళూరు నుంచి వస్తారు మీరు. ఎస్ కాదని చెప్పట్లేదు. మీరు ఎక్కడికి వెళ్తారని మీరు పర్మిషన్ పెడితే ఏ రోజైనా మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయా? మిమ్మల్ని మీ నాయకులను ఎవరైనా హౌస్ అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయా? ప్రివెంటివ్ అరెస్ట్ ఏమైనా చేస్తున్నామా? పరదాలు ఏమైనా కడుతున్నామా? పోలీస్ బందోబస్తుల మధ్యలో మేము ఏమైనా వెళ్తున్నామా? ఒకసారి ఆలోచించేయండి. ఇవన్నీ మేమంత ట్రాన్స్పరెన్సీగా ఒక ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, ఎక్స్ సీఎంకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి Z+ సెక్యూరిటీ ఇచ్చి అంటే ఆయనకి ఇవ్వాల్సిన భద్రత కన్నా ఎక్కువ ఇచ్చి మేము పంపిస్తూ ఉంటే ఈరోజు బయటకు వచ్చి భద్రతా వైఫల్యం. ఎస్ నేను హోమ్ మినిస్టర్గా మాట్లాడుతున్నా. ఒకసారి భద్రతా వైఫల్యం అని మీరు మాట్లాడుతున్నారు, నేను చర్చకు సిద్ధంగా ఉన్నా. ఏ రకంగా భద్రతా వైఫల్యం అయిందో మీరు అక్కడికి వెళ్ళి ఎలా మాట్లాడుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి పోలీసులు బట్టలు ఊడదీస్తా. నిజంగా దమ్మున్నవాడు ఎస్ఐ బయటకు వచ్చి, ఎస్ఐలు అదేవిధంగా మహిళా పోలీసులు కూడా బయటకు వచ్చి ఏ రకంగా మాట్లాడుతున్నారు అని ఒక ఎక్స్ సీఎంని నిలదీసే పరిస్థితి వచ్చిందంటే సిగ్గుపడాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఇలా మాట్లాడేనా అని సిగ్గుపడాలి. నిజంగానే అనిపించింది. ఒక పోలీస్ కాకి చొక్కా ఒంటి మీదకి రావాలంటే ఏదో బయటికి వెళ్ళి CMRలోనో లేకపోతే ఎక్కడో లక్కీ షాపింగ్ మాల్కో లేకపోతే ఇంకో షాపింగ్ మాల్కో వెళ్ళి కొనేసి తీసుకున్నంత ఈజీ కాదు కాకి చొక్కా మీద పడ్డం అంటే. ఆ కాకి చొక్కా పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి IPS వరకు కాకి చొక్కా ఒంటి మీద పడాలంటే ఎగ్జామ్స్ రాసుకొని రన్నింగ్లు పాస్ అయ్యి వాళ్ళు బాడీ ఫిజికల్ ఫిట్నెస్కి వాళ్ళు పాస్ అయ్యి అదేవిధంగా ఇంటర్వ్యూలకి అటెండ్ అయ్యి కఠోరమైన శ్రమ చేస్తే తప్ప ఆ పోలీస్ చొక్కా ఒంటి మీదకి రాదు. కాకి చొక్కా నేను ఓడదీస్తాడట. అది కూడా ఒక ఎక్స్ సీఎం మాట్లాడే భాష ఏమిటో నాకు ఒక అర్థం కావట్లే. అందులో ఆడవాళ్ళు ఉన్నారు. అనంతపురం SP ఒక లేడీ, అనంతపురం DIG ఒక లేడీ, అక్కడ చాలామంది లేడీ పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు, లేడీ SIs ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి బట్టలు ఊడదీస్తాం ఇలాగా మాట్లాడుతూ ఉంటే సిగ్గనిపించట్లేదా? సంస్కారమేనా అది? కనీసం ఒక సంస్కారంతో కూడిన మాట ఒక ఎక్స్ సీఎంగా మాట్లాడాలి అన్న ఇంగిత జ్ఞానం లేకుండా ఎక్కడికి వచ్చి మాట్లాడుతున్నాడు? ఇది ఒక విక్టిమ్ హౌస్ దగ్గరకు వచ్చి మాట్లాడే పరిస్థితులు. ఎవరి గురించి వెనకేసుకొస్తున్నాడు? ఒక పోసాని కృష్ణమురళి గురించి, ఒక నందిగాం సురేష్ గురించి వెనకేసుకొస్తున్నాడు. మేము ఈరోజు ఇందాక మేము చెప్పాం, ఎమ్మెల్యేలు ఎంపీల గురించే మాట్లాడాం. నిజంగా ఈరోజు చెప్తే కార్యకర్తలు కానీ అదేవిధంగా ఇంచుమించుగా చూస్తే దగ్గర మామూలు సామాన్య ప్రజల మీద కానీ వాళ్ళు పెట్టిన కేసులు ఇవన్నీ కోకొల్లలు ఉన్నాయి. కొన్ని వేల కేసులు ఉన్నాయి, కొన్ని వేల కేసులు. జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 సంవత్సరాల్లో దగ్గర 2826 హత్యలు జరిగినాయి. నిజంగా నేను అంటున్నాను జగన్మోహన్ రెడ్డి నీ హయాంలో 2800 పైచీలకు హత్యలు జరిగినాయి. వీళ్ళందరి దగ్గరికి కూడా నువ్వు వెళ్తానన్నా కూడా మేము విత్ ప్రొడక్షన్ పంపిస్తాం, వెళ్ళు, నేనేం కాదని చెప్పట్లేదు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి పరామర్శించే దమ్ముందా నీకు? అలాంటిది ఈరోజు బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు. కార్బో నాగేశ్వరరావు అది గూండావో తెలియదు, ఒక XMLA తెలియదు, ఒక రౌడీ షీటరో తెలియదు. బయటకు వచ్చి వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాతట గుంటూరు నుంచి బయట ఉన్న అవతల ఉన్న వాళ్ళందరినీ నరికేస్తాడట, గుంటూరు నుంచి అవతల ఉన్న వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చి తంతాడట. అది ఆయన వాళ్ళ కార్యకర్తల మీటింగ్లో మాట్లాడే పరిస్థితి. అంటే నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ బలం అనుకుంటున్నాడు, కానీ ఇలాంటి వాళ్ళందరూ ఏదో బల్లెల్ లాంటి వాళ్ళు అనమాట. లాస్ట్ 151 సీట్లు ప్రజలందరూ ఇస్తే మీరు ఇలాంటి పనులు చేసే 11కి దిగారు. ఈరోజు మళ్ళీ నోటికి అదుపు లేకుండా ఇలాగే మాట్లాడితే ఆ 11కి కూడా కన్నం పడే కనిపించే పరిస్థితి మనందరికీ కూడా కనిపిస్తుంది. అది జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లా. ఒకటి మేము చెప్తున్నామండి, ఈరోజు శాంతి భద్రతల విషయంలోనే కానీ ముఖ్యంగా ఎక్కడా కూడా ఫ్యాక్షన్ రాజకీయాలు లేకుండా చూడటంలో కానీ ప్రజలకు ఎవరికి ఇబ్బంది లేకుండా చూడటంలో కానీ మేమందరం కూడా చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడేటప్పుడు ఒక్కసారి మనస్సాక్షితో ఆలోచించుకోవాలి. వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డల్ని, వాళ్ళ ఇంట్లోని ఉన్న మహిళల్ని ఇంట్లో పెట్టి బయటకు వచ్చి అదే మహిళల ప్రొటెక్షన్ గురించి, అదే మహిళల ఆడబిడ్డల ప్రొటెక్షన్ గురించి వాళ్ళు 24 గంటలు కష్టపడతారు. ఈరోజు వాళ్ళ ఇంట్లోని తల్లిదండ్రులు హాస్పిటల్లో ఉన్నారా, వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుందా, వాళ్ళకి ఏం చూడాలన్నది కూడా పక్కన పెట్టి డ్యూటీ విషయంలో 24 గంటలు 48 గంటలు అయితే 48 గంటలు కూడా నుంచొని
ప్రజల భద్రత గురించి, రాష్ట్ర భద్రత గురించి నుంచొని ఉద్యోగాలు చేసే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అలాంటి వాళ్ళని గురించి మాట్లాడేటప్పుడు కొంచెం మనం సెన్స్తో మాట్లాడితే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ఒక్కసారి అది కూడా ఆలోచన చేసుకోమని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తూ, పోలీస్ డిపార్ట్మెంట్ మీద, అదేవిధంగా ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా, శాంతి భద్రతలకి భంగం వాటిల్లే విధంగా ఎవరైనా మాట్లాడినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కంపల్సరీగా తగిన చర్యలు తీసుకుంటామని మీ అందరికీ తెలియజేసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారికి అంత ప్రజాదరణ రావడంతో అసలు 164 సీట్లు కూటమికి వచ్చాయా, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయా వాళ్ళకి అర్థం కావట్లేదు. అంత ప్రజాదరణ చూసి వెన్నులో వణుకు పుట్టి ఈరోజు ఆవిడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టడానికి, జగనన్నను తిట్టడానికి ఈవిడికి సమయం ఉంటుంది. కానీ ఇదే విశాఖపట్నంలో మొన్ననే తల్లి కూతుర్ల మీద ఒక ప్రేమోన్మాది దాడి చేస్తే తల్లి దారుణంగా రక్తం మడుగులో చనిపోయింది. ఆ బిడ్డ మననే మేము పరామర్శ చేయడం జరిగింది. ఆ బిడ్డ చావు బ్రతుకులతో పోరాడుతూ ఉంది హాస్పిటల్లో. కనీసం పరామర్శ చేయడానికి కూడా హోమ్ మినిస్టర్ గారికి సమయం లేదు. కానీ మా జగనన్నను తిట్టడానికి మాత్రం ప్రెస్ మీట్లు పెట్టడానికి ఈవిడికి సమయం ఉంటుంది. అలాగే తీసుకుంటే కంచరపాలెంలో ఒక మానసిక వికలాంగురాల మీద అత్యాచారం జరిగితే ఆమెను పరామర్శ చేయడానికి కానీ, ఆ కుటుంబానికి అండగా ఉండడానికి కానీ ఈవిడికి సమయం లేదు. కానీ జగనన్నను తిట్టడానికి మాత్రం ఈవిడికి సమయం ఉంటుంది. అలాగే మన రాజమండ్రిలో తీసుకుంటే నాగాంజలి ఆత్మహత్యకి ఒక టీడీపీ నాయకుడైన దీపక్ అనే వ్యక్తి వేధింపుల వలన ఆవిడ సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోతే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి కానీ, 13 రోజులు హాస్పిటల్లో ఉంటే ఆ అమ్మాయికి మెరుగైన వైద్యం అందుతుందా లేదా, ఆ అమ్మాయి ఎలా ఉందని చూడడానికి కానీ ఈవిడికి సమయం లేదు. కానీ జగనన్నను తిట్టడానికి మాత్రం ఈవిడికి చెప్పలేనంత సమయం వచ్చేస్తూ ఉంటుంది. అలాగే ఈ రోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చాక రోజుకి 70 మంది మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు మహిళల మీద, చిన్నారుల మీద జరుగుతూ ఉంటే వాటిని అరికట్టడం చేత కాదు. కానీ జగనన్నను తిట్టడానికి మాత్రం ఈవిడికి సమయం దొరుకుతుంది, తిట్టడానికి టైం కేటాయిస్తారు. అలాగే ఈరోజు ఈ రాష్ట్రంలో మద్యం విచ్చలవిడిగా బెల్ షాప్స్ ద్వారా ఏరులై పారుతూ ఉంది. దానిని మాత్రం అరికట్టరు, జగనన్నని మాత్రం తిడతారు. అలాగే ఈరోజు తీసుకుంటే గంజాయి, 100 రోజుల్లో గంజాయి అరికడతామని చెప్పి ఈరోజు గంజాయి విచ్చలవిడిగా ఈమె నివాసం ఉంటున్న విశాఖపట్నంలో పెంపకం జరుగుతుంది. గంజాయి రవాణా ఈ విశాఖపట్నం నుంచే జరుగుతుంది. ఆమె నియోజకవర్గమైన పాయకరావుపేట మీదుగానే జరుగుతుంది. దాన్ని అరికట్టడం చేత కాదు. కానీ జగనన్నని తిట్టడానికి మాత్రం హోమ్ మినిస్టర్ గారు ముందుగా వస్తారు. అందుకనే ఆవిడకి హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చారు. అందుకే ఆ హోమ్ మినిస్టర్గా ఆవిడ పూర్తిగా విఫలమైందని మరీ చెప్తూ ఉన్నాం. ఆవిడ ఒక పాయకరావుపేట ఎమ్మెల్యే మాత్రమే. అలాగే తీసుకుంటే మా జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందుల ఎమ్మెల్యే అంటుంది. ఎంత సంస్కారహీనంగా ఒక మాజీ ముఖ్యమంత్రి గారి గురించి ఆవిడ మాట్లాడుతూ ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. జగనన్నకు వస్తున్న ప్రజాదరణ చూసి వారవలేక ఇలాంటి మాటలు ఎన్ని మాట్లాడినా ప్రజలు హర్షించరు హోమ్ మినిస్టర్ గారు అనే విషయం మీరు తెలుసుకోండి అని తెలియజేస్తూ ఉన్నాను.